వెల్కమ్ టు యంత్ర టెక్నాలజీస్. ఈ వీడియోలో STM32కి ఫ్లేమ్ సెన్సర్ ఎలా ఇంటర్ఫేస్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఈ ఫ్లేమ్ సెన్సర్ కనబడుతుంది. ఇది ఫ్లేమ్ సెన్సర్ తాలూకు IR రిసీవర్ ట్రాన్సిస్టర్. ఇది దాని తాలూకు మాడ్యూల్. దీనికి కనెక్షన్స్ చాలా సింపుల్. ఒకటి VCC, ఒకటి గ్రౌండ్, మధ్యలో ఉన్నది అవుట్. ఈ అవుట్పుట్ పిన్స్ ఇక్కడ మీకు ఒక జంపర్ ఉంది చూడండి. ఫ్లేమ్ అవుట్, PA8, IR అవుట్ అని ఉంది. అంటే ఈ PA8 అనే పిన్ దగ్గర మనం ఫ్లేమ్ సెన్సర్ కానీ లేకపోతే ప్రాక్సిమిటీ సెన్సర్, దీని పక్కన ఉన్న సెన్సర్ చూడండి. ఇక్కడ మీరు వేలు పెట్టంగానే, దీని మీద చేయి పెట్టంగానే మీకు ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది చూడండి. సో మీరు కావాలనుకుంటే ప్రాక్సిమిటీ సెన్సర్ని దీనికి చెక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు ఫ్లేమ్ సెన్సర్తో కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ నేను ఫ్లేమ్ సెన్సర్కి కనెక్ట్ చేసి ఉంచాను. జంపర్ ఇటుపక్క ఉంటే ఫ్లేము, అదే జంపర్ ఇటుపక్క పెడితే అది IR అవుతుంది. మనం ఫ్లేమ్ సెన్సర్తోనే చేస్తున్నాం. ఇక్కడ మనం రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఫ్లేమ్ డిటెక్ట్ అయినప్పుడు బజర్ మోగాలనుకుంటే బజర్ పెట్టుకోవచ్చు, ఏది జంపర్ ఇటుపక్క పెట్టుకుంటే రిలే కూడా యాక్టివేట్ అవుతుంది. నేను మీకు బజర్ మీద చూపిస్తాను. సో ఇక్కడ కోడ్ మీకు యాజ్ యూజువల్ ఇచ్చిన ఫోల్డర్లో, సాఫ్ట్వేర్ ఫోల్డర్లో మీరు లోపలికి వెళ్తే అక్కడ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 10 ఫ్లేమ్ సెన్సర్ అని ఉంటుంది. STM ప్రోగ్రామ్స్లో ఎక్స్పెరిమెంట్ నెంబర్ 10 ఫ్లేమ్ సెన్సర్. ఈ ఫ్లేమ్ సెన్సర్ లోపల ఫ్లేమ్ సెన్సర్ LCD అని ఉంటుంది. దాని లోపల .invo ఫైల్. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫ్లేమ్ సెన్సర్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇది ఫ్లేమ్ సెన్సర్ తాలూకు కోడ్ అనమాట. దీంట్లో లిక్విడ్ క్రిస్టల్ I2C ఉంది. ఇది ఆల్రెడీ మనం వాడిందే, మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేయక్కర్లేదు. ఒకవేళ ఫస్ట్ టైం ఈ ఎక్స్పెరిమెంట్ కనుక మీరు చేస్తున్నట్లయితే, ఇంతకుముందు I2C LCD లైబ్రరీ ఇన్స్టాల్ చేయకపోతే మాత్రం లైబ్రరీని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేయండి. లేదా ఆల్రెడీ ఒకసారి ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ లిక్విడ్ క్రిస్టల్ కన్స్ట్రక్టర్ చేసాం. 16:2 LCD, దానికి అడ్రస్ 27 హెక్సాడెసిమల్. అలాగే డిఫైన్ బజర్ PB4 మీద బజర్ రన్ అవుతుంది. ఇది మన అవుట్పుట్ పిన్. ఫ్లేమ్ సెన్సర్ PA8 మీద రన్ అవుతుంది. ఫ్లేమ్ సెన్సర్ అనేది ఇన్పుట్ అనమాట. బజర్ అనేది కంట్రోలర్కి అవుట్పుట్, ఫ్లేమ్ సెన్సర్ అనేది కంట్రోలర్కి ఇన్పుట్. సెటప్లోకి వెళ్ళి పిన్ మోడ్ బజర్ అవుట్పుట్. అంటే ఈ బజర్ దగ్గర మీరు రిలే కూడా స్విచ్ చేసుకోవచ్చు. ఇక నేను బజర్ అనే పేరుతో పిలుస్తున్నాను. బజర్ అవుట్పుట్ అని ఇస్తున్నాం. డిజిటల్ రైట్ బజర్ లో. అంటే ఈ బజర్ని అవుట్పుట్ కింద డిక్లేర్ చేసి అది ఫోర్స్డ్గా లోలో ఉండేలా చేస్తున్నాం. లో అంటే అర్థం బజర్ మోగదు. సో కంట్రోలర్ స్టార్ట్ అవ్వగానే అది ఎప్పుడు కూడా లోలోనే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ హై రాస్తే అది ఆన్ అయ్యి బజర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు బీప్ సౌండ్ ఇస్తుంది. అలాగే పిన్ మోడ్ ఫ్లేమ్ ఇన్పుట్ అని ఇచ్చాం. అంటే ఈ ఫ్లేమ్ సెన్సర్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ని కంట్రోలర్కి ఇన్పుట్ కింద ఇస్తున్నాం అనమాట. ఇది ఇక్కడ డిక్లేర్ చేసాం. అలాగే LCD.init అనేది లిక్విడ్ క్రిస్టల్ లైబ్రరీతో మనం ఆబ్జెక్ట్ని ఏదైతే ఇనిషియలైజ్ చేసామో అది ఫస్ట్ అవసరమైన కమాండ్స్ అన్నింటినీ కూడా సెండ్ చేసి దాన్ని ఇనిషియలైజ్ చేస్తుంది. అలాగే LCD.backlight అనేది LCDలో బ్లూ కలర్ లైట్ బ్యాక్గ్రౌండ్లో వెలిగేలాగా చేస్తుంది. సెట్ కర్సర్ అనేది 00 దగ్గర, అంటే ఫస్ట్ లైన్లో ఫస్ట్ రోలో పెడుతుంది. తర్వాత LCD.flame సెన్సర్ దగ్గర అక్కడ ఫ్లేమ్ సెన్సర్ అనేది ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో పైన ప్రింట్ అవుతుంది అనమాట. ఇంకపోతే లూప్లోకి వచ్చేసరికి ఈ ఫ్లేమ్ సెన్సర్ దగ్గర యాక్చువల్గా ఏమవుతుందంటే, ఫ్లేమ్ డిటెక్ట్ అవ్వనంతసేపు కూడా అక్కడ హై ఉంటుంది, 3.3 volts. ఫ్లేమ్ ఎప్పుడైతే డిటెక్ట్ అయిందో అక్కడ లో వస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తున్నాం, ఇఫ్ డిజిటల్ రీడ్ ఫ్లేమ్ ఈజ్ ఈక్వల్ టు లో. ఒకవేళ అది యాక్టివ్ లో కాబట్టి ఎప్పుడైనా ఫ్లేమ్ డిటెక్ట్ అయితే అక్కడ లో వస్తుంది. లో వచ్చిందా లేదా అని చెక్ చేస్తాం. ఇఫ్ దట్ ఈజ్ ఓకే, దెన్ అక్కడ లో వస్తే ఏం చేయాలి, బజర్ మోగించాలి. అందుకని డిజిటల్ రైట్ బజర్ హై అని ఇచ్చాం. సింపుల్ లాజిక్. ఇక్కడ పైన లో డిటెక్ట్ అయితే ఈ కిందన హై అనే పిన్ని సెట్ చేయండి. అదే హై సెట్ చేయండి ఈ బజర్ అనే పిన్ దగ్గర. తర్వాత విజువల్గా కూడా రిప్రజెంటేషన్ కనబడాలి కాబట్టి LCD.clear అని చెప్పి అంతకుముందు ఉన్నంత కూడా తుడిచేసి LCD.set cursor 0,1 అంటే సెకండ్ లైన్లో LCD కర్సర్ని పెట్టి LCD.print ఫ్లేమ్ డిటెక్టెడ్ అని ఇచ్చాం. అంటే ఇక్కడ ఎప్పుడైనా మీకు ఈ పిన్ దగ్గర లో వస్తే, అంటే మీరు అక్కడ అగ్గిపుల్ల ఏదైనా వెలిగించి దాని ముందు పెడితే అక్కడ లో వస్తుంది. లో వచ్చిన వెంటనే బజర్ యాక్టివేట్ అవుతుంది. LCD క్లియర్ అయిపోయి ఫ్లేమ్ డిటెక్టెడ్ అనే ఒక టెక్స్ట్ అక్కడ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇది జరగలేదనుకోండి, అప్పుడేమవ్వాలి, ఫ్లేమ్ రాలేదు కాబట్టి నో ఫ్లేమ్. ఎల్సిఫ్ డిజిటల్ రీడ్ ఫ్లేమ్ ఈజ్ ఈక్వల్ టు హై అంటే బజర్ని లో చేసేయాలి, బజర్ మోగకూడదు. LCD క్లియర్ చేసి సెట్ కర్సర్ కింద పెట్టి నో ఫ్లేమ్ అని ప్రింట్ చేయాలి. మామూలుగా ఫ్లేమ్ డిటెక్ట్ అయితే ఫ్లేమ్ డిటెక్టెడ్ అని, ఏమీ డిటెక్ట్ కాకపోతే నో ఫ్లేమ్ అని ఇచ్చి ఆ లూప్లో అలా తిరుగుతూ ఉంటుంది. అయితే లూప్లో ఎవ్రీ టైం మనం ఇక్కడ 400 milliseconds డిలే ఇచ్చాం, అంటే లెస్ దెన్ ½ సెకండ్. సో ఎవ్రీ టైం అది అలా చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. జనరల్ డిలే మీరు కావాలంటే 1 second కూడా ఇచ్చుకోవచ్చు.
ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇందులో అప్లోడ్ కొట్టేస్తారు. ఇలా అప్లోడ్ కొట్టంగానే కాసేపటికి ఇక్కడ ప్రోగ్రామ్ అప్లోడ్ అవుతుంది. సో ఇనీషియల్గా అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ నో ఫ్లేమ్ అని మీకు కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఏ ఫ్లేమ్ లేదు. మీరు ఒక అగ్గిపెట్టి తీసుకుని ఇది ఫ్లేమ్ సెన్సర్. ఇప్పుడు దీని నుంచి చూడండి, ఒక 5 సెంటీమీటర్ డిస్టెన్స్లో మీరు పెడితే ఇక్కడ బజర్ సౌండ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఫ్లేమ్ డిటెక్టెడ్ అని కూడా పైన వస్తుంది. ఇదే ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ.